హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈరోజు నేనైతే ఉసిరికాయ పచ్చడి నా స్టైల్‌లో ఎలా పెడుతున్నా అనేది వీడియో తీశానండి. ఇక్కడ చూసారా పెద్ద సైజు ఉసిరికాయలు. ఈ సమ్మర్‌లో కూడా ఉసిరికాయలు దొరుకుతున్నాయండి మనకి. ఇవి పెద్ద సైజులో ఉన్నాయి. ఈ ఉసిరికాయలనైతే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నానండి తడి లేకుండా. ముందుగా అయితే ఒక ప్యాన్‌లో శనగ నూనె వేసేసుకున్నానండి. కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఆయిలు. ఇదే సరిపోతుంది. మనకు పచ్చడిలోకి కూడా ఇదే సరిపోతుందండి. ఇలా ఆయిల్ అయితే కాస్త వేడెక్కిన తర్వాత ఈ ఉసిరికాయలనైతే నిదానంగా అందులో వేసేసుకోవాలండి. ఆ ఆయిల్ అంతా చింది మన మీద పడకుండా జాగ్రత్తగా వేసేసుకోవాలి. అసలే ఉసిరికాయలు లావుగా ఉన్నాయి కదా! నిదానంగా దీనిలో వేసేసుకొని ఈ ఉసిరికాయలనైతే మగ్గించుకోవాలండి. నేనైతే మూత పెట్టి మగ్గించట్లేదండి. ఎందుకంటే మూత పెడితే నీటి ఆవిరి మొత్తం లోపల పడిపోతుంది. అవి ఉడికినట్లు అవుతాయి కానీ కొంచెం మగ్గినట్లుగా అవ్వవని చెప్పేసి మూత అయితే పెట్టట్లేదు. మూత పెట్టకుండానే ఇలా గరిటెతో కలుపుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. రెండు వైపులా అంటే అన్ని వైపులా రౌండ్‌గా అన్ని వైపులా వేగేలాగా వేయించుకోవాలి. ఇలా వేగుతున్న టైంలోనే నేనైతే ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకున్నా అండి. జీలకర్ర వేస్తే పచ్చడిలో బాగుంటుంది కదా! అందుకని జీలకర్ర అయితే వేస్తుంటాను. మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండకుండా ఉంటాయని జీలకర్ర వేసుకున్నాను. ఇలాగ ఉసిరికాయలనైతే మంచిగా మగ్గించుకోవాలండి. మరీ ఎర్రగా అయిపోయిందాకా మగ్గించుకున్నామంటే అవి గట్టిగా అయిపోతాయండి. అలా కాకుండా ముక్క మనకు అర్థమైపోవాలండి. అంటే అది ఉడికింది ఇంకా పగిలిపోయినట్లుగా కొంచెం అవుతదండి. ముక్కలు లోపలుండే అవి ముక్కలు విడిపోయినట్లుగా అయ్యేంత వరకైతే మనం వేయించుకోవాలి. కొంచెం లైట్‌గా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది. అలాగైతే వేయించుకుంటాను నేనెప్పుడైనా. మరీ ఎర్రగా అయితే వేయించనండి. అది కొద్ది రోజుల తర్వాత వెంటనే గట్టిగా అయిపోయి తినడానికి కూడా మంచిగా అనిపించదు. ఇలాగ వేయించుకుంటే ముక్క ఎప్పటికీ కూడా మంచిగా ఉంటుంది. అందుకే ఇలాగైతే వేయించుకుంటున్నాను. ఇలా చూసారు కదా! చాలా వరకైతే కలరొచ్చావి. ఇంకొంచెం అయితే ఇక బంద్ చేసుకుంటే స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఆపేసి వీటిని చల్లారబెట్టుకోవాలి. ఇక్కడ వెల్లుల్లిపాయలు చూసారు కదా! ఇవైతే సరిపోతాయండి. ఎక్కువ ఉసిరికాయలు కాదు కాబట్టి ఈ వెల్లుల్లిపాయలు సరిపోతాయని ఇవైతే తీసుకున్నాను. వీటినైతే మనం మిక్సీలో వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకుందామండి. మెత్తని పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం వేడిగానే ఉంది చూసారా ఆయిల్ కాస్త ఇంకా వేడిగా అనిపిస్తుంది. దానిలో కొంచెం పసుపు వేస్తున్నా అండి. ఆ వేడికే సరిపోతుంది ఆ వేడి. దీనిలో కొంచెం పసుపు వేసేసి కలిపేసుకున్నాను. ఇప్పుడు మిక్సీలో వెల్లుల్లిపాయలు వేసాను కదా! ఈ చట్నీకైతే ఈ కారం సరిపోతుందని ఈ గ్లాస్‌తోని తీసుకున్నా అండి. దీనిలో కొంచెం కారమే ఈ వెల్లుల్లిపాయల్లో వేస్తున్నాను. ఎందుకంటే మనం మిక్సీ చేసేసుకున్నప్పుడు మెత్తగా అయిపోయి అంతా ఉండలాగా అయిపోతుంది. అలా కాకుండా పొడి కారం కలుపుకుంటే మంచిగా కలుస్తుందండి చట్నీలో. అందుకని ఎక్కువగా వేయలేదు కారం. చూసారు కదా! ఇక్కడ ఈ వెల్లుల్లిపాయలతోని కారం ఇలా తయారైంది. మెత్తగా పట్టేసుకున్నాను. ఇప్పుడు దీనిలో నూనెలో వేసేసుకొని కలిపేసుకోవాలండి మనం. ఇక్కడైతే ఆయిల్ చల్లగా అయిపోయింది కాబట్టి ఈ వెల్లుల్లిపాయల కారం పట్టాను కదా! కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసేసి పట్టేసాను. అదైతే దీనిలో వేసి ఫస్ట్ కలుపుతున్నాను. తర్వాత మిగిలిన కారం, ఉప్పు ఉంది కదా! దానిని కూడా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి. మంచిగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఈ ఎల్లిపాయ కారం ఉంది కదా! అది కలిపేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుందండి. త్వరగా వెంటనే కలవదు నూనెలో కొంచెం టైం పడుతుంది. ఇలా కలిపేటప్పుడే ఇదైతే మెంతులు, జీలకర్ర వేయించిన పొడండి. ఈ పొడిని కూడా ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి మంచిగా. అంతా కలిసేలాగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా! మంచిగా కలిసిపోయింది ఇందులో. ఇంకా ఈ ఆయిల్ ఇప్పుడు ఇందులో ఎక్కువగా ఆయిల్ కనిపించట్లేదు గానండి. తర్వాత మనకు ఆయిల్ తేలుతుంది. అప్పుడు దీన్ని ఒక గాజు బౌల్‌లో వేసేసుకొని స్టోర్ చేసుకున్నామంటే, ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. కొంతమంది దీనిలో అయితే నిమ్మకాయ పిండుకుంటారు. నేను ఎప్పటికప్పుడు పిండుకుంటానండి. ఇంకా రెడీ అయిపోయి